మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఇప్పుడు అక్షయ తృతీయ పర్వదినం రాబోతుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పూజా విధానం ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, నిజంగా బంగారం కొనాలా అని. మరి ముఖ్యంగా చూసుకుంటే పూజా విధానం ఏంటంటారు? అలాగే చాలా మందికి ఇంకో డౌట్ ఉంది, 19వ తారీఖు 20వ తారీఖు అని చెప్పి, అది కూడా ఒకసారి తెలియజేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః. అమ్మ, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అట్లాగే మీకు అందరికీ కూడా అక్షయ తృతీయ విశేషమైనటువంటి శుభాకాంక్షలు. మీ అందరికీ, వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అందరికీ కూడా అఖండమైనటువంటి లక్ష్మీ స్థిర సంపద కలగాలని మనసారా ఆశీర్వదిస్తూ ఒక గురువు గారిలాగా. అట్లాగే మనకి ఈ అక్షయ తృతీయ అనేటటువంటి పండగ సంవత్సరానికి ఒకసారి వైశాఖ మాసంలో విశేషంగా మొట్టమొదట ప్రారంభంలోనే వచ్చేటటువంటి మనకి పండగ. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ వైశాఖ మాసంలో మనకి అమావాస్య తరువాత శుక్లపక్షంలో చంద్రుడు మనకి కృష్ణపక్షము శుక్లపక్షము రెండిట్లో కూడా శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ అమ్మవారి యొక్క ముఖ తేజస్సును పొంది ఉంటాడు. అమావాస్య మరుసటి రోజు నుంచి ఆయనలో కళలు పెరుగుతూ ఉంటాయి పౌర్ణమి వరకు. అందుకనే ఈ శుక్లపక్షంలో చంద్రుడికి అమితమైనటువంటి బలం ఉంటుంది. అమ్మవారి స్వరూపుడే చంద్రుడు, లక్ష్మీదేవి యొక్క సహోదరుడు. మరి ఆ చంద్రుడు ఈ అక్షయ తృతీయ రోజున అటు కృత్తికా నక్షత్రంలోనూ ఇటు రోహిణీ నక్షత్రంలోనూ ఈ రెండూ కలిసినటువంటి లక్ష్మీనారాయణుడు. కృత్తికా నక్షత్రం అంటే నారాయణుడు, అధిపతి ఎవరు కృత్తిక అంటే సూర్య భగవానుడు, ఆయనే కదా లక్ష్మీనారాయణుడు అంటే. మరి రోహిణీ నక్షత్రం అది చంద్రుడి యొక్క నక్షత్రము, అమ్మవారి యొక్క నక్షత్రంగా మనం భావిస్తే లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ యొక్క రెండు నక్షత్రాల్లో చంద్రుడు పరిభ్రమించేటప్పుడు, మరి ముఖ్యంగా వృషభ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు, ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మనకి ఈ అక్షయ తృతీయ అనేటటువంటి పండగ వస్తోంది ఈసారి. మరి మీరు అడిగినట్లుగా మనకి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:57 ఆ ప్రాంతాల్లో మనకి ప్రారంభం అవుతోంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఆదివారం రోజున ప్రారంభమై ఉదయం 10:50 తర్వాత కృత్తికా నక్షత్రంలో సోమవారం ఉదయం 7:30 వరకు కూడా మనకి ఈ యొక్క అక్షయ తృతీయ విశేషమైనటువంటి పండగ జరుగుతోంది. సోమవారం వరకు ఉంటుంది. మరి 19, 20 అనే దాంట్లో ఎందుకు వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు వచ్చినాయంటే, మనకి సూర్యోదయం లెక్కగా తీసుకుంటారు ఏ పండగ అయినా సరే. అది దీపావళి కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఏదైనా సరే నక్షత్ర ప్రమాణంత కన్నా మనకి సూర్యుడి యొక్క ఉదయించే తత్వాన్ని బట్టి ఉంటుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత 2 గడియల వరకు ఉంటే కనుక దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ సూర్యోదయం తర్వాత గంట అంటే 2 గంటలు దాటిపోయింది కాబట్టి మనకి 20వ తేదీ సోమవారం రోజున అక్షయ తృతీయ అనేటటువంటిది మనం తీసుకోవాలి. కానీ కాలంలో 24 గంటల్లో మనకి ముఖ్యంగా అక్కడ కలుస్తోంది మనకి గంట సేపే. మిగతాదంతా ఎక్కడుంది? 19వ తేదీ ఆదివారం రోజున దాదాపు 23 గంటల వరకు, అంటే 23 గంటల్లో మళ్ళీ నక్షత్ర ప్రమాణాలు తిథి ప్రమాణాలు తీసేస్తే 20 గంటలు మనకి ఆదివారం పుట్టే వస్తోంది. మరి అక్షయ తృతీయ జరుగుతున్నప్పుడే కదా దాన ధర్మాదులు చేయాలి. సరే, పూజ అంటే భక్తులు చూసేవాళ్ళు పొద్దున్నే 4ంటికి లేచి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు? ఆదివారం పూట అవుతుందమ్మా. సోమవారం 6:30 లోపలే బిగిన్ చేస్తే కనుక ఆదివారం కిందే వస్తుంది. మనకి 6:20 సూర్యోదయం ప్రారంభం అయిందనుకోండి, దాని తర్వాత వచ్చేది సోమవారం వస్తుంది. మరి 7:30 వరకే ఉందిగా మనకి అక్షయ తృతీయ. అంటే ఇక్కడ తృతీయ అనేటటువంటి తిథి ప్రమాణం గొప్పదమ్మా. కాబట్టి చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ని తీసేస్తే కనుక ఉదయం 10 గంటలు అంటే ఆదివారము ఏప్రిల్ 19వ తేదీ 10:50 చక్కగా ఇంట్లో విష్ణు సహస్రనామార్చన చేసుకొని విష్ణుమూర్తి అష్టోత్తరంతో తులసి అర్చన చేసుకొని విష్ణువుకి చక్కగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకొని ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకం నివేద్యంగా పెట్టుకోవచ్చు. 12 లోపల ఈ పూజ అయిపోవాలి. మిట్ట మధ్యాహ్నం లోపల మనకి ఎన్నో కాలాలు ఉంటాయి. సంగమ కాలము, పూజా కాలము, అపరాహ్న కాలము,
ఇలా నిషేధ కాలము, ఇట్లా ఎన్నో రకాల కాలాలు ఉంటాయి. వాటిల్లో మనం అసలైనటువంటి ఈ కాలం లోపల 12 లోపల చేసుకోవడం విశేషం. ఆదివారం పూట భగవంతుడు మనకి 2 సార్లు అవకాశం, అదృష్టం ఇచ్చాడని భావించాలమ్మ అక్షయ తృతీయని. కాబట్టి విష్ణుమూర్తి చేసుకోవాలి. ఆ రోజున ఎంతో మందికి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారుగా. మనకి దాంట్లో ఉదకం ఒక ఎరుపుతో చేసినటువంటి మట్టి కుండ ఉంటుంది కదా, ఎర్రగా, అంటే మట్టి కుండలు ఎర్రగాని ఎందుకు చెప్పాను, నల్లకుండ ఉంటుంది, ఎరుపు కుండ ఉంటుంది. నలుపు దీనికి పనికిరాదు. ఎర్రకుండ, మట్టి కుండ పాత్ర తీసుకొని దాంట్లో చక్కగా నీళ్లు నింపాలి. కొంతమంది మజ్జిగ కూడా నింపుతారమ్మా. ఎందుకని, వేసవి కాలంలో వచ్చేటటువంటి ఈ యొక్క వసంత ఋతువు వైశాఖ మాసంలో సూర్య భగవానుడు కృత్తికా నక్షత్రంలో, రోహిణీ నక్షత్రంలో మండు టెండ చములకి హాని, అంటే ప్రాణజీవులందరూ కూడా కటకట్లాడిపోతూ ఉంటారు ఎండ తీవ్రతకి. అందుకని ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది క్షయము కానటువంటి తృతీయ. అంటే ఈ రోజు అక్షయ తృతీయ రోజు ఎవరైతే దానాలు చేస్తారో అది ఉతక దానం. కొంతమంది ఏంటంటమ్మా, దేవాలయంలో పూజారులకి చక్కగా కుండ నిండా నీళ్లు పోసి బ్రాహ్మడికి దానం చేస్తారు. సరే, నార్త్ సైడ్ పద్ధతి అంటారు, మన వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు. ఆ తదుపరి కొంతమంది నీళ్లు ఆ షాపు దగ్గర, లేకపోతే కొంతమంది ఏదైనా బయట ఒక స్టాండ్ వేసేసి ఈ చలివేంద్రాలు ఈ నెల 2 నెలలు కూడా చక్కగా పెద్ద పెద్ద పాత్రలు పెట్టేసి, మట్టి పాత్రలు నీళ్లు పోసి వెళ్తూ ఉంటారు. అవి తాగి వెళ్తూ ఉంటారు. దాహార్తే కదమ్మా మెయిన్. ముఖ్యంగా మనలో తరగనటువంటిది, ప్రపంచానికి కావాల్సింది ఏంటమ్మా, నీరు. అది ఉంటేనే కదా. అందుకనే అక్షయము ఏంటి అంటే నీరు. కొంతమందికి ఏంటంటే మరి ఈ ఎండవేడికి తట్టుకొని నిలబడలేక మూర్చొచ్చి పడిపోవటము, అట్లాగే శిరస్సు తలకే తిరిగి పడిపోవడం చేస్తారు. కాబట్టి మజ్జిగ కుండలు కూడా పెడతారు. ఆ రోజున విశేషంగా పెడతారు. మజ్జిగ, నీరు ఇవన్నీ ఏంటమ్మా, చంద్రస్వరూపాలు, చంద్రుడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా లెక్కలోకి ఉంటాయి. ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలమ్మా. చాలామంది ఏంటంటే ఏదో డబ్బు 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 అంటున్నారే కానీ అక్షయ తృతీయ డబ్బు కాదమ్మా. 10 మందికి ఉపయోగపడేటటువంటి వాటిని ఏదైతే మనం స్వీకరించి వారికి అందజేస్తామో అవన్నీ లక్ష్మీ స్వరూపాలు. కాబట్టి అటు ఉదక పాత్ర, ఇటు మజ్జిగ ఇవన్నీ కూడా దానం చేసే ప్రక్రియ ఒకటి చేస్తారు. అట్లాగే అక్షయము అనే దాంట్లో క్షయము కానివ్వటం ఏంటి, మన మనసు. మనం ఉన్నంతకాలం మన మనసు ఎప్పుడూ కూడా అక్షయంగా ఉండాలి. క్షయమైతే ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా చక్కగా బుసలు కొడతా ఉంటాయి. అందుకనే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఈ అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా నివృత్తి చేయడానికి దాన ధర్మాదులు చేయాలి. వీటిల్లో ఒక్కటి మిస్ అయినా దానం చేయబుద్ధి కాదు మనకేమి. అప్పుడు క్షయం వస్తుంది. క్షయం అంటే రోగమే ఒక రకంగా. రోగం అంటే దీర్ఘకాలిక రోగాలు అవి కాదులేండి, తలకాయ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, క్యాన్సర్స్ ఇవి కాదు. రోగాలంటే ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలకి చీడ పుడుతుంది. అందుకనే ఇలాంటి రోజుల్లో దాన ధర్మాదులు చెయ్యాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒకప్పుడు ఏంటంటే గొడుగులు అవసరం అయ్యేవి, గొడుగులు దానం చేసేవాళ్ళు. ముఖ్యంగా బ్రాహ్మడికి గొడుగు, చక్కగా చెప్పులు, ఈ ఉదక పాత్ర ఇచ్చి బ్రాహ్మడికి చక్కగా స్వయం పాకం ఇచ్చేవాళ్ళు. నిండుగా బియ్యము అన్నీ కూడా ఇచ్చేసేసి, అన్నీ స్వయం పాకం అంటే అందరికీ తెలుసు, వీక్షించే ప్రేక్షకులు కార్తీక మాసంలో అందరూ ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇస్తూ ఆ యొక్క దానాలు చేశాము అనే ఆత్మ సంతృప్తి పడతారు కదా. అమ్మాయ ఈరోజు మేము దానం చేసాం, మాకు పుణ్యం కలుగుతుందని. అది ఎప్పుడూ కూడా అక్షయంగా నిలబడుతుంది. 1 year పాటు వాళ్ళని కాపాడుతుంది ఆ చేసిన దానం. అట్లాగే ముఖ్యంగా అమ్మ అక్షయ తృతీయ రోజున విపరీతంగా గోల్డ్ షాపులకి వెళ్ళిపోతారు. అవును, గోల్డ్ కొంటే బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడు ఒకానొకప్పుడు గ్రాము 2000, 3000 ఉన్నప్పుడు బాగా కలిసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు అదే బంగారాన్ని 17,000, 16,000 పెట్టుకుంటే కలిసి రావటం అంటారు దాన్ని. ఉన్నటువంటి మన దగ్గర బంగారం ఉంటుంది కదమ్మా, పాతకాలం బంగారం ఏదో ఒకటి ఒంటికి వేసుకునేది, అవన్నీ కూడా ఆ రోజు సాయంత్రం పూట చక్కగా ప్రదోషకాల సమయంలో ఒక వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ మన దగ్గర ఉన్నటువంటి ఉంగరాలు, ఆడవాళ్ళైతే మంగళసూత్రాలును నల్లత అవేం చేయకుండా ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఉంటాయి కదా, బంగారపు గాజులు, అవన్నీ తీసి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి సాయంత్రము మనకి ప్రదోషకాలం దాడుతుంది సూర్యాస్తమయం తర్వాత చక్కగా ఆవు పాలు తెచ్చుకొని పాలతో అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామం కానీ లేకపోతే కనకదార స్తోత్రం వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు చక్కగా ఈ ఫోన్లలో పెట్టుకొని అక్కడ వాళ్ళు చదువుతూ ఉంటారు ఫోన్లో. వీళ్ళు చక్కగా ఓం
శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః అనేటటువంటి మంత్రాన్ని సమర్పించుకుంటూ మనసులో ఆ యొక్క తీర్థాన్ని అంటే ఆ పాలని, ఆవు పాలని వాటిని ప్రోక్షించాలి బంగారం మీద. అంటే బంగారం అంటే గురుడమ్మ, గురుడి యొక్క వీక్షణ వెంటనే బంగారం మీద పడుతుంది. చేసే వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బంగారం ఎంత కాంతివంతంగా ఉంటుంది తెలుసా? ఎవరైనా సరే ఆ రోజున బంగారాన్ని శుద్ధి చేయండి ఆవు పాలతో. మీ దగ్గర ఉన్న బంగారము మీరు బయటికి వెళ్ళి కడిగిస్తే ఇంకా భయపడాలి, ఆ రజనంతా పోయి అవతల వారికి వెళ్తుందని భయపడుతూ ఉంటాం కదా మనం. ప్రతిసారి ఉంటుంది కదా, ఇక్కడ పోదు. దానికి వన్నె పెరుగుతుంది, వెలుగు పెరుగుతుంది. అది వేసుకున్న తర్వాత ఆవు పాలతో శుద్ధి అయ్యి దానిపైన ఆ బంగారం తుడిచేసి అమ్మవారి దగ్గర పెట్టి, కొంతమంది అమ్మవారికి ఇంట్లో ఫోటోలు ఉంటే వారికి వేయచ్చు, లేకపోతే చక్కగా పెట్టి దానిపైన తమలపాకు కానీ ఏదైనా పల్లెం పెట్టి కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, లలిత అష్టోత్తరం కానీ, వాళ్ళకి లక్ష్మీదే చేస్తే మహి బెస్ట్. చక్కగా కుంకుమార్చన చేయటం. ఆదివారం అయితే గనక తులసి తెచ్చి తులసితో దానికి పూజ చేయండి. మల్లెపూలు దొరుకుతాయమ్మ. మల్లెపూలు అంటే అమ్మవారి స్వరూపమే కదా. తులసి ఏమో విష్ణు స్వరూపం, మల్లెపూలు అమ్మవారికి లక్ష్మీ స్వరూపం. కాబట్టి ముందు తులసితో నారాయణుడి యొక్క అష్టోత్తరం. ఎందుకంటే అక్షయ తృతీయ అనేటటువంటిది లక్ష్మీనారాయణ పూజ విశేషమని కూడా చెప్పబడింది. పరశురామ జయంతి ఉంది ఆ రోజున. అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతి, చక్కగా బలరామ జయంతి, ఎన్నో శుభమైనటువంటి పండగలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అర్చన చేయటం మల్లెపూలతో చేసి ఆ రోజున ప్రశాంతంగా, పని మనుషులు ఎవరు అయిన వాళ్ళు ఎవరు రారు కాబట్టి దేవుడి దగ్గర అట్లాగే ఉంచేసేసి రాత్రిపూట ఏం చేయాలంటే అమ్మ దానిపైన చక్కగా ఒక పసుపు క్లాత్ని అక్కడే ఉంచాలమ్మా. అక్కడ ఉంచితేనే మంచిది. ఒక రోజు నిద్ర చేసినట్టు దేవుడి దగ్గర చెప్పా కదా, పని మనుషులు కానీ అయిన వాళ్ళు కానీ రాకుండా జాగ్రత్త పడాలి. బంగారం కదమ్మా, దానికి వాసన ఎక్కువ ఉంటుంది. మనకి తెలియదు, దొంగలకి వాసన ఎక్కువ తెలుస్తుంది. వెండి బంగారం వాసన, డబ్బులు వాసన. కొంచెం జాగ్రత్తగా బ్యాంకులో ఉన్నది తెచ్చిపెట్టమన్నట్ల మన దగ్గర ఉన్నది ఒక్కటైనా సరే ఉంగరమైన పెట్టి పూజ చేసి పసుపు క్లాత్ ఎందుకు కప్పుకుంటున్నట్టే అమ్మా, గురుడు యొక్క శక్తి దాని మీద పడి అది మళ్ళీ వచ్చే సంవత్సరానికి కాస్త వృద్ధి జరగటానికి. అక్షయ తృతీయ రోజునే మనం ఏమి గోల్డ్ అప్పు చేసుకోవడం లేదా మన దగ్గర ఉన్న డబ్బు దారబోసి కొనక్కర్లేదమ్మా. గోల్డ్ ఎప్పుడైనా కొనచ్చు. సువర్ణానికి పలానా రోజు కొనమని ఏ శాస్త్రము ఎక్కడా చెప్పాల. ఇంకా ఒకప్పుడమ్మా బంగారము చక్కగా బ్రాహ్మడికి దానం చేసేవారు, వెండిని దానం చేసేవాళ్ళు. బంగారాన్ని తీసుకునే అర్హత బ్రాహ్మడికే ఉంది, వెండిని దానం తీసుకునే అర్హత బ్రాహ్మడికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. దానం ఇచ్చిన వాళ్ళకి బంగారం కానీ వెండి కానీ ఎన్నో పాపాలు ఉన్నాయి. మార్జాల శాపం అని ఉంటుంది. అంటే పిల్లిని వాళ్ళ అంతకు ముందు వాళ్ళు కానీ వీళ్ళు కానీ గబాలను తెలియకుండా చంపే పరిస్థితి. అంటే వాళ్ళు ప్రత్యేకించి చంపరు, ఏ బండి కిందో ఉన్న పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఇలాంటి రోజుల్లో బ్రాహ్మడికి బియ్యంలో చక్కగా ఇంత బంగారం పెట్టి దానం చెయ్యొచ్చు. బంగారం దానం చేయటం వలన ఏంటంటే మహన్యాసంలో కూడా బంగారం గురించి చాలా వివరంగా చెప్పారు. బంగారం దానం చేస్తే రౌరవాది పాతక నరకాలన్నీ కూడా తప్పించుకున్న వాళ్ళు అవుతారట. అంతటి విశేషమైనటువంటిది ఈ బంగారం. దాన్ని కొనండి అని సరే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం కోసం 100 చేస్తారమ్మా. వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే కొన్ని కిలోలు కొని పెట్టుకుంటారు. ఇప్పుడు అమ్ముకొని వాళ్ళు 100 కోట్లు సంపాదించుకుంటారు. కానీ బంగారం కొనటం వల్ల నష్టం అని కాదు. ఆ రోజు కొనండి. ఎవరు 1 గ్రాము చక్కగా లక్ష్మీదేవికి సంబంధించిన ప్రింటేస్ ఉంటుంది కదా, ఆడవాళ్ళు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు కదమ్మా. ఒక అమ్మవారికి సంబంధించినటువంటి రూపు అంటారు దాన్ని, లక్ష్మీదేవి రూపు. అలాంటివి కొనుక్కొని పూజ చేసుకొని ధరించండి. లేకపోతే దేవుడి దగ్గర కానీ బీరవాలో కానీ దాన్ని వేసుకొని సంవత్సరానికి ఒకసారి వేసి పెట్టుకోండి. దాంట్లో అవి దాదాపు 21, 51, 108 అవుతాయి. డబ్బులు ఉన్నప్పుడల్లా కొనుక్కోండి, తప్పులేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు అంటే హారం కొనుక్కునే వాళ్ళు ఒకేసారి 2 లక్షలు 3 లక్షలు పడేస్తే చక్కగా హారం వచ్చేది. ఇప్పుడు 20 లక్షలు పెట్టినా లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనండి, తప్పులేదు. కానీ బంగారం కొనటమే అక్షయ తృతీయ అని మాత్రము ఏ శాస్త్రము చెప్పలేదు. లక్ష్మీదేవి రూపుకొని దాన్ని అమ్మటానికో పెట్టుబడికో మాత్రం కొంటే శాపము తగులుతుంది, గురు శాపము. గురువు యొక్క శాపం తగులుతుంది. బంగారాన్ని పెట్టుబడిగా కొనాలంటే వీటి రోజుల్లో కొనుక్కోండి. అక్షయ తృతీయ రోజున ముద్దల బంగారం లేకపోతే ఆ బంగారం కొనటము ఇలాంటివి చేస్తే మటుకు బంగారము అంత మంచిది కాదు. వెండి కొనుక్కోండి, 10 గ్రాములు 100 గ్రాములు వెండి కొనుక్కోండి. కాబట్టి ఉన్నటువంటి వెండి బంగారు వస్తువులతో అభిషేకం చేసుకోండి. సోమవారం ఉదయం 7:30 వరకు కూడా మనకి అక్షయ తృతీయ ఉంది. కాబట్టి 20వ తారీఖున ఉదయాన్నే 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో, సరే దాని ముందు ప్రాతకాలంలో తలస్నానాలు అవి ఇవి చక్కగా చేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసేసుకొని గడపకి పసుపు కుంకుమ రాసేసుకొని తోరణాలు అవన్నీ సోమవారమే కట్టుకోవాలమ్మా. ఆ రోజు వస్తారు దేవుళ్ళంతా కూడా. లక్ష్మీదేవి అక్కడ ఉంటే దేవుళ్ళందరూ అక్కడ పరిగెత్తుకు వస్తారు కదా.
మరి లక్ష్మీదేవిని మనం ఆవాహించాలంటే ఏం చేయాలి? ఆవిడకి ఏం అక్కర్లా, గుమ్మాలు, ముగ్గులు, ఆ గుమ్మాలకు పసుపు రాయటం, ఆడవాళ్ళు పసుపు రాసుకోవటం, గంధం రాసుకోవటం, మేకప్లు తీసేసేయండి. ఆ రోజున మేకప్లు వేసుకోవద్దు ఎవరు కూడా. మేకప్ అంటే ఏంటి? లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులు, అవి చక్కగా ధరించండి, బొట్లు పెట్టుకోండి, కాటుక పెట్టుకోండి. ఇట్లా బంగారపు ఆభరణాలు ముందు రోజు చేశానని చెప్పాను కదా, ఆభరణాలన్నీ పొద్దున్నే లేవాలి, బంగారాన్ని ధరించాలనే కోరిక స్త్రీలలో బాగా ఇదవ్వాలి. పురుషులైనా సరే పెట్టేసేసుకోండి, పొద్దున్నే లేచి పెట్టుకొని అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసి పొంగలి నివేదన చేయాలి. ముందు రోజుకి కావాల్సిన దానాలన్నీ ముందు రోజు చేసేయండి. 10:30 నుంచి సాయంత్రం వరకు మీరు ఇన్ని దానాలైనా చేసుకోండి. ఆదివారం రోజున అన్నదానాలు చేయండి, గొడుగులు దానాలు చేయండి, చెప్పులు దానాలు చేయండి, లేదా బ్రాహ్మడికి బంగారం దానం చేయండి, బియ్యం ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, అట్లాగే ఉదక పాత్ర ఇవ్వండి, కుండలో నీళ్లు పోసి ఇవ్వండి, కుండలో మజ్జిగ పోసి అందరికీ 10 మందికి పంచండి దేవాలయాల్లో. కానీ ఈ రోజున మాత్రం ఉదయం 7:30 లోపల చక్కెర పొంగలి దద్దోజనంలో అమ్మవారి స్వరూపం నిక్షిప్తమై ఉంటుంది. సోమవారం కదమ్మా. ఇంకా విశేషము, చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ అక్షయ తృతీయ రావటము ఇంకో శుభ విషయం అండి. వృషభ రాశిలో చంద్రుడితో పాటుగా వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా కలిసి, చంద్ర శుక్రుడు కలిసి ఉండటం అనేటటువంటి మహద్భాగ్యం. మీరు ఏ పూజ చేసినా అక్షయమే. పెద్దవాళ్ళకి వస్త్రాలు పెట్టారనుకున్న ఇంట్లో తల్లిదండ్రులకో లేకపోతే ఎవరికో ఒకరికి అక్షయమే. లేకపోతే ఒక భర్త స్త్రీకి ఏదైనా ఒక చీర కొని ఆ రోజున ఇచ్చారనుకోండి, అక్షయమే. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా తరగకుండా ఉంటుంది. చక్కగా అదే సమయంలో, ఆ గంట సమయంలో మీ ఇంట్లో బియ్యం ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గుప్పెడు బియ్యాన్ని ఒక పాత్రలో పోసి అమ్మవారు ఎదురుకుండా పెట్టి దానిపైన కుంకుమార్చన చేయొచ్చు. అట్లాగే చిల్లర పైసలు కొంతమందికి ఉంటాయి, పాతమైన ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసి అక్కడ పెట్టుకోండి. ఇట్లా ఏదైతే మనకి కావాలో అవన్నీ కూడా అక్షయంతో సమానం. ఇంకెవరికైనా ఏదన్నా ఇవ్వాలి ఇరుగు పొరుగు వారికి అంటే దానంగా ఒక వృక్షాన్ని తీసుకొని, చిన్నది తొట్టిలో పెట్టుంటాయి కదా మామూలుగా ఏదో ఒకటి అమ్మా, ఆ వృక్షాన్ని గుళ్ళో ఉన్న నాటండి. నాటితే అది ఎదుగుతూ ఉంటుంది కదమ్మా, ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుతున్నప్పుడు అదంతా అక్షయమే కదా. ఎవరైతే నాటుతారో భూదేవి వెంటనే వారికి ఆశీర్వదిస్తుంది, వృక్షదేవత ఆశీర్వదిస్తుంది. ఇవన్నీ కూడా అక్షయాలు ఇన్నుండంగా బంగారము బంగారము బంగారము. మన మనసే బంగారం అమ్మ, దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయిన వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడండి. అక్షయం. ఎవరు కూడా మీకు శత్రువులు ఉండరు అయిన వాళ్ళల్లో. మీరు ఫోన్ చేసి మాట్లాడండి ఎవరితో ఒకరితో, బాగున్నారా, ఈరోజు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అని చెప్పుకోండి. అంతేగాని ఇవాళ నువ్వు ఎంత బంగారంగా ఉన్నావు, నేను ఈ బంగారపు షాప్కి వెళ్ళా, నేను ఇది కొన్నా అది కొన్నా అంటే ఏడుపులు లేనిపోయిన నరఘోషంతో ఇక్కడే వస్తుంది. అదే వాళ్ళు కొన్నారు మాట్లాడుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళతో మళ్ళీ ఇంకో రకంగా అంత కొన్నారు ఇంత కొన్నా, ఈ మాటలతోనే వాళ్ళకి క్షయం వస్తూ ఉంటుంది. అక్షయం ఎక్కడ వస్తుంది ఇంకా? అందుకనే అక్షయ తృతీయ రోజున చాలా వరకు తక్కువగా మాట్లాడండి, ఇంట్లో గొడవలు పడకండి, ఒకరికొకరు గౌరవించుకోండి. ఇవన్నీ అక్షయం అంటారమ్మా ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మనం అక్షయ తృతీయ వాతావరణాన్ని అమ్మవారికి అందించగలిగితే, లక్ష్మీదేవి అంటే డబ్బు బంగారమే కాదు, లక్ష్మీదేవి అంటే మన మాట, మన నేత్రాలు, మనం వినేటటువంటి శ్రవణము, మన శరీరము, మన చర్మము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నారు కదా, ఔషధాలు, తులసి, తమలపాకులు, కొన్ని ఔషధాలకు సంబంధించినటువంటి సుగంధ ద్రవ్యాలు, మనకి జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా మిక్సీ చేసి తీర్థం పొళ్ళు అమ్ముతారమ్మా. ఇవన్నీ నీళ్ళల్లో వేసి సోమవారం ఉదయం తలస్నానం చేస్తారు కదా, మరి చేయాలి కదా, నూనె రాసుకుని ఆ స్నానం అప్పుడు ఈ గంగా 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 అనుకుంటూ ఆ నీళ్లతో చేస్తే దరిద్ర బాధలన్నీ పోతాయి. దరిద్రం అంటే శరీరానికి ఉన్నటువంటి శారీరక స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, అవన్నీ తొలగిపోతాయి. చంద్రుడు శుక్రుడు ఆ రోజున మనం చేసే పూజకి ఆ గ్రహాలు ఆనందిస్తే, గ్రహాల ద్వారా లక్ష్మీదేవి, ఇద్దరికీ కూడా లక్ష్మీదేవియే అధిష్టాన దేవత. కాబట్టి ఆ రోజు ఎవరైతే మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారో, ఇంటి స్త్రీని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకు వస్త్రాలు పెడతారో, ఎవరైతే ఉన్నటువంటి బంగారానికి అర్చనలు చేస్తారో, ఆ బియ్యాన్ని చేసి ఆ చేసిన బియ్యాన్ని మళ్ళీ వాళ్ళ డ్రమ్ములో పోసేసుకున్నారనుకోండి, ఇక జీవితాంతము కూడా అన్నము భోగంగా భాగ్యంగా వాళ్ళకి లభిస్తుంది. అంతే కదమ్మా, అన్నం తినలేని పరిస్థితి అయిపోయింది కదా. అలా పూజ చేసి అమ్మవారిని ప్రార్థన చేయాలి. అమ్మ, జీవితకాలము మా ఇంట్లో నువ్వు నిక్షిప్తంగా అన్నపూర్ణాదేవిలా ఉండు. లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కాబట్టి ఆ అన్నపూర్ణాదేవిని మొక్కుకొని, మేము నిత్యము కూడా మృష్టాన్న భోజన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించు, మా ఇంట్లో అక్షయముగా ఈ అన్నపూర్ణాదేవి ఉండాలి. డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో, మన బీరువాలో, లాకర్లో రాగి చెంబులో పెట్టండి.
పెట్టేటప్పుడు అమ్మా మా ఇంట్లో స్థిరంగా ఉండు, రాగి చెంబులో పెట్టి పూజ చేస్తారు కదా ఇందాక బియ్యంతో పాటుగా డబ్బును. ఈ రెండింటిని మించి లక్ష్మి ఉందా అమ్మా? అది ఖర్చు పెట్టకూడదు, తీసుకెళ్ళి లోపల పెట్టాలి. బంగారము పూజ చేస్తారుగా, వెళ్ళి వేసుకోండి చక్కగా. ఆవిడ మీతో అలాగే ఉంటుంది. మీ ఒంటికి ఎప్పుడైతే ఆవిడ స్పర్శ తగులుతుందో బంగారము, రోగాలు పోతాయి, లక్ష్మి ఆవాహనం అవుతుంది, వృద్ధి జరుగుతుంది. ఇవన్నీ అక్షయము అంటారమ్మా. అందుకనే ఆ క్షయము కానటువంటి ఈ అక్షయ తృతీయ రోజున ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారికి చంద్రశుక్రుల యొక్క అనుగ్రహం కలిగి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా శోభిస్తూ ఉంటుంది చక్కగా అనేటటువంటిది శాస్త్రధర్మం. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు అక్షయ తృతీయ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శుభమస్తు.